ఆంధ్రప్రదేశ్లో అసలు ఎన్డీఏ వర్సెస్ వైసీపీ నడుస్తుంది. ఇక్కడన్నా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ రాజకీయం కాదు. తెలంగాణలో నడుస్తున్న రాజకీయం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, అలాగే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ శిబిరంలో బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది. ఒక రకంగా బీజేపీ బీఆర్ఎస్ ఆర్ ఇన్ కామన్ స్పేస్లో ఉన్న వాళ్ళు కలవడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ బీజేపీ అపోజిట్ స్పేస్లో ఉన్నారు. మీరు ఇంట్రెస్టింగ్ కంపారిజన్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ బీజేపీ అపోజిట్ స్పేస్లో ఉంటే తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ కామన్ స్పేస్లో ఉన్నారు. అంటే ఇద్దరు అపోజిషన్ పార్టీస్గా ఉన్నారు. అక్కడేమో బీజేపీ రూలింగ్ పార్టీలో భాగం, రూలింగ్ కంబైన్లో వైసీపీ ప్రతిపక్షం. జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించకూడదు అనే కూటమి ఏర్పడింది. అక్కడ కూటమికి తెలుగుదేశం నాయకత్వంలో ఉన్న కూటమి బీజేపీ, కూటమిలో భాగమైన బీజేపీ వైసీపీ మద్దతు అడిగింది, వైసీపీ మద్దతు కూడా ఇస్తుంది. అంటే ఎన్డీఏ జగన్ మద్దతు అడిగింది, జగన్ ఎన్డీఏకి కూడా మద్దతు ఇస్తున్నాడు. మరి ఇది ఎక్కడ రాజకీయం అంటే క్లియర్గా అర్థమవుతుంది. బీజేపీ జగన్మోహన్ రెడ్డిని శత్రువుగా చూడడం లేదు. వైసీపీ మద్దతు ఆగస్టు 13లోనే, అంటే ఈవెన్ ఎన్డీఏ అభ్యర్థికి కూడా ఖరారు కాకముందు, ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ అనౌన్స్ చేయకముందు, నిర్ణయం కూడా కాకముందు అడిగారు. మరి అంతకుముందే జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చాడు. మీకు ఆగస్టు 13న అడిగినట్టు ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ చేసింది. రాజ్నాథ్ సింగ్ జగన్కు ఫోన్ చేశాడు. దాన్ని తెలుగుదేశం వైసీపీ ఎంపీలు కూడా కన్ఫర్మ్ చేశారు. నిజమే, రాజ్నాథ్ సింగ్ జగన్కు ఫోన్ చేసి నిజమే మా నాయకుడైన వైవి సుబ్బారెడ్డి ఇప్పటికే ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నట్లు ఎన్డీఏ నాయకత్వానికి తెలియజేస్తారని కూడా చెప్పారు. మరి ఎన్డీఏ అభ్యర్థికి కూడా నిర్ణయం కాకముందు, ఇండియా కూటమి అభ్యర్థి కూడా నిర్ణయం కాకముందు వైసీపీ మద్దతు అడిగారు, వైసీపీ మద్దతు ఇచ్చింది.